తిరుమలలో లేని దేవాలయం లేదు అంటారు. కానీ ఇలాంటి ఒక ఆలయం చాలామందికి తెలియదు. అవునండి, ఈ దేవాలయం ఓ సాధారణ స్థలం కాదు. పవిత్ర తీర్థాలతో, రహస్యాలతో నిండిన మహాక్షేత్రం. అదే జపాలి హనుమాన్ ఆలయం. ఇది తిరుమలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశలో ఉంటుంది. పురాణాల ప్రకారం ముక్కోటి దేవతల ప్రార్థనతో మహావిష్ణువు రామ అవతారం ఎత్తగా, శివుడు అన్ని శక్తులతో రామదూతగా వానర రూపంలో అవతారం దాల్చడానికి దేవతల సమక్షంలో నిర్ణయం జరుగుతుంది. అయితే అదే సమయంలో జబాలి అనే మహర్షి హనుమంతుని అవతారం కంటే ముందుగానే స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి తిరుమల కొండపై జపతపస్సులు చేస్తూ ఉంటాడు. అప్పుడు స్వామి అతని భక్తికి మెచ్చి స్వయంగా వెలిశారని, జపతపస్సులతో చెయ్యడం వల్ల ఈ ప్రాంతాన్ని జపాలిగా పిలుస్తారు. అలాగే కొందరు శ్రీరాముడు, సీత, లక్ష్మణులు కూడా వనవాసం తర్వాత ఇక్కడే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారని చెప్తారు. అలాగే ఇక్కడ రాముడు స్నానం ఆచరించిన తీర్థాన్ని రామ్కుండ్ అని, సీతాదేవి స్నానం చేసిన తీర్థాన్ని సీతాకుండ్గా పిలుస్తారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే మహాపాపాలు పోతాయనేది భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. లేని వాళ్ళు ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఇలాంటి మరెన్నో ఆలయాల విశేషాల కోసం మన టెంపుల్స్ ఆగాగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.